గంగాధర్ నెల్లూరు జెడ్పీ హైస్కూల్ అభివృద్ధికి కృషి చేస్తాను. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గానికి పలు పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేసి చూపిస్తాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజా పాలన జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షతో నేడు జీడీ నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో హర్ ఘర్ తిరంగా జాతీయ జెండా కార్యక్రమాన్ని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రారంభించారు. గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ హైస్కూల్ నందు ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారము ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం ముందస్తు వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను చేతపట్టుకొని వందే మాత్రం అంటూ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు జీడీ నెల్లూరు జెడ్పీ హైస్కూల్ కమిటీ చైర్మన్ కల్పన ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించి దుస్సాల్వతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలమే ఈరోజు మనం స్వాతంత్ర భారతదేశంలో ఉన్నామని, భారతీయులందరూ ఒకటిగా జాతి, మత, కుల భేద లేకుండా దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. భారతదేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు స్వామిదాస్, జయశంకర్ నాయుడు, లోకనాథరెడ్డి, రుద్రయ్య నాయుడు, కార్యనిర్వహణ కార్యదర్శి కృష్ణమనాయుడు, జ్యోతిశ్వర్ రెడ్డి, మోహన్ నాయుడు, పురుషోత్తం నాయుడు, మాజీ జెడ్పీటీసీ వెంకటేష్, చిత్తూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవసుందరం, వేల్పూరు జాను, ముక్కల్తూరు జాను, జీవరత్నము, గారెంపల్లి ప్రసాదు, మాజీ సర్పంచ్ దేవరాజులు, శాంతకుమార్, జనసేన నాయకులు యుగంధర్, బీజేపీ నాయకులు మణివర్మ, అశోక్ నాయుడు, ఆంజనేయుల శెట్టి, కోదండరెడ్డి, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రం మన క్యాపిటల్ సిటీ లేదని చెప్పేసి ఇమీడియట్ గా నరేంద్ర మోడీజీ గారు 15,000 కోట్లు మన క్యాపిటల్ సిటీ నిర్మాణానికి జరిగింది. అదేవిధంగా వివిధ బోర్డులు కూడా 26,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనన్నిటికి కూడా ప్రధానమంత్రి గారికి మనం ఎప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా వేదిక కూర్చుంటే ఇమీడియట్ గా 1 నిమిషంలో పోతారు. కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఇక్కడున్న టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి, అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్కి కూడా, ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అదేవిధంగా కొత్తగా ఎన్నికైన స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, కల్పన గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ముఖ్యాంశం ఏంటంటే పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చే పిల్లలు అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది గ్రామం నుంచి వస్తారు, కొంతమంది పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం ఈక్వల్గా ప్రమోట్ చేసి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్కూల్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా స్కూల్ కిట్ ఇస్తే అందరూ కూడా కొనుక్కోలేని వాళ్ళు కూడా దీన్ని తీసుకొని మంచిగా చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ స్కూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు డాక్టర్ విఎం థామస్ గారు ఆయన వచ్చేసి ఈ యొక్క స్కూల్ కార్యక్రమానికి ఇక్కడ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి నాయకులకి, అధికారులకి, ఉపాధ్యాయులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మన యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు ఆయన విషయంలో 2 చెప్పాలి. ఆయన మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో